హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ అనేది చూడబోతున్నామండి. అవునండి, ఈ ఒక న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ మీరు వాడడం వల్ల మీ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోవడమే కాకుండా మీ జుట్టు అంతా మంచిగా పెరుగుతుంది అనమాట. చిన్నప్పుడే చాలా మందికి తెల్ల జుట్టు సమస్య అనేది ఎక్కువగానే ఉంది ఇప్పుడున్న సిట్యువేషన్స్లో. వాళ్ళకి ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే కంపల్సరీ వాళ్ళకి తెల్ల జుట్టు ప్రాబ్లం అనేది రాదండి. అలాగే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఈ హెయిర్ డై ఆయిల్ చూద్దాం రండి. ఈ హెయిర్ డై ఆయిల్ ప్రిపరేషన్ కోసం నేనేం తీసుకున్నానంటే, మన దగ్గర ఉంటాయి కదా గోరియంటాకు చెట్లు, ఆ చెట్లు విత్తనాలు అనేది ఉంటుందన్నమాట, సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ నేను తీసుకుంటున్నానండి. పచ్చిగా ఉంటే కూడా పర్వాలేదు తీసుకోవచ్చు, లేదు ఎండిపోయినవే ఉన్నాయి మా దగ్గర అంటే కూడా మనము తీసుకోవచ్చు. మనం హెయిర్ డై ఆయిలే చేయబోతున్నాం, సో పచ్చివి ఉంటే కూడా ఓకే, ఎండిపోయినవి ఉంటే కూడా ఓకే. ఈ ఒక హెయిర్ డై ఆయిల్కి మనము ప్రత్యేకంగా ఈ హెన్నా సీడ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి మన హెయిర్ గ్రోత్కి. ఒక చేతి నిండగా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను 50 ml ఆయిలే యాడ్ చేసుకోబోతున్నాను అనమాట. అంటే 50 ml ఆయిల్ తయారు చేసుకోబోతున్నాను. సో దానికి మనము ఇలా ఒక చేతి నిండగా తీసుకుంటే చాలు. ఇప్పుడు ఇది మంచిగా మనము మిక్సీకి వేసేసి వస్తాం. చూడండి, ఒక్కటి రెండుగా గ్రైండ్ చేసుకున్నాను ఆయిల్ తయారు చేసుకోవడానికి. దీంట్లో నీళ్ళు ఏమీ యాడ్ చేయకూడదండి. ఇలా చేతిలో నలిపితే కూడా నలిగిపోతుంది అనమాట, పచ్చివి కదా, సో చేతిలోనే నలిపేసవచ్చు. నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 5-6 మందార పూలు యాడ్ చేసుకున్నాను, లైట్గా వాడినవి అనమాట. తర్వాత ఒక 4 ఆకులు, అంటే మందార చెట్టు ఆకులు వేసుకుంటున్నాను అనమాట. పూలు వేసుకున్నాను, ఆకులు వేసుకుంటున్నాను. ఎండపెట్టి వేసుకుంటాను అనమాట, ఎండగా ఉన్నది ఎండిపోయినవి వేసుకోవాలన్నమాట. సో బాగా అన్ని నలిపేసుకోండి, మంచిగా పిసికేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము మెంతి యాడ్ చేసుకోవాలి. మెంతి ఆల్రెడీ నేను నానబెట్టేసి మొలకలు వచ్చిన తర్వాత బాగా ఎండబెట్టేసి ఎండిపోయిన మెంతులు యాడ్ చేసుకుంటున్నాను ఒక చేతికి. ఈ ఇంగ్రీడియంట్స్ చాలా మంచిగా ఉంది కదా, ఈ ఇంగ్రీడియంట్స్ మనము హెయిర్ డై ఆయిల్ ప్రిపరేషన్స్కి మనము వాడుతున్నాం అన్నమాట. ఓకేనా. దీంతో పాటు మనము ఉసిరికాయ పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఉసిరికాయ పచ్చిగా ఉంటే కూడా మీరు ఒక 2 ఉసిరికాయలు యాడ్ చేసుకోవచ్చు, విత్తనాలు లేకుండా. లేదన కనుక ఎండిపోయిన ఉసిరికాయ అనేది నెల్లి ముల్లి అని పేరులో హెర్బల్ షాప్స్లో ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. లేదని కనుక ఇలా ఉసిరికాయ పొడి 1 స్పూన్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లోకి నేను సగం మంచి నూనె అంటే జింజిలి ఆయిల్ సగము, ఇంకో సగం వచ్చి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె సగము యాడ్ చేసుకుంటున్నానండి. అంటే 25 ml ఇది, 25 ml అదనమాట. జింజిలి ఆయిల్ 25 ml, మస్టర్డ్ ఆయిల్ 25 ml యాడ్ చేసుకున్నాను. మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, పొయ్యి మీద సన్న మంటలో ఉంచుకోండి. తర్వాత మనం కలిపి పెట్టున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. వేడి ఎక్కేటప్పుడు అయితే మంచి సౌండ్ అనేది వస్తుంది, ఎందుకంటే అన్ని పచ్చిగా యాడ్ చేసామంటే మందార పూలు పచ్చిగా యాడ్ చేసాము, హెన్నా సీడ్స్ పచ్చిగా యాడ్ చేసాం కాబట్టి మనకు ఆ సౌండ్ అనేది వస్తుంటుంది. చాలా మంచిగా కలిపేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా మరిగిపోయి బాగా బాయిల్ అయిపోవాలండి. అప్పుడే దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మంచిగా మనకు ఆయిల్లోకి దిగిపోతుంది అనమాట. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మనము రెగ్యులర్గా వాడాలండి. ఇలా మీరు ఇంట్లో తయారు చేసేసుకుని వాడేటప్పుడు అయితే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. బయట ఉన్న కెమికల్ హెయిర్ డై ఆయిల్స్ కన్నా మన ఇంట్లో మనం తయారు చేసేసుకుని వాడేటప్పుడు అయితే మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నమాట. చూడండి, మన హెయిర్ డై ఆయిల్ మంచిగా బాయిల్ అయిపోయింది, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగానే బాయిల్ అయిపోయింది. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మీరు వాడడం వల్ల మనకు బట్టతల్లో కూడా మంచిగానే హెయిర్ గ్రోత్ ఉంటుందండి. అవునండి, మీరు రెగ్యులర్గా వాడి చూడండి, బ్యాక్ సైడ్ బట్టతల్లో ఉన్న వాళ్ళంతా ఈ ఆయిల్ వాడుతుంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. త్వరగానే వాళ్ళకి హెయిర్ పెంచుకోవడానికి కూడా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఆయిల్ రెడీ అయిపోయిన తర్వాత పొయ్యిని ఆపేసి మనము ఒక 2 గంటలు, ఒక 2 hours అలాగే ఈ బాండిల్లోనే ఉంచేస్తాము. అప్పుడు దీంట్లో మంచిగా ఎసెన్స్ అనేది అంటే హెయిర్ డై ఆయిల్లోకి మంచిగా ఎసెన్స్ అనేది దిగిపోయి చాలా పవర్ఫుల్ ఆయిల్ మనకు దొరుకుతుంది అనమాట.
సో ఇప్పుడు ఈ ఒక్క హెయిర్ డై ఆయిల్ మనకు తయారవుతూ ఉందండి కదా. ఇది రెడీ అయిన తర్వాత మనము ఎట్లా దీన్ని అప్లై చేసేసుకోవాలి, ఎలా వాడాలి అనే విషయం కూడా నేను చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా. ఇప్పుడున్న కాలం సిట్యువేషన్స్కి ఈ ఒక హెయిర్ డై ఆయిల్ చాలా బెస్ట్ సొల్యూషన్గా ఉంటుందండి. సో మనకు మంచిగా పొయ్యి ఆపిన తర్వాత ఒక 2 గంటలు ఉంచేయాలి. చూడండి చాలా మంచిగా మనకు హెయిర్ డై ఆయిల్ అనేది దొరికింది. 2 అవర్స్ తర్వాత నేను ఇప్పుడు వడగట్టేసుకుంటున్నాను. మీరు వడగట్టేటప్పుడు అంటే దీంతో డస్ట్ పార్టికల్స్ వస్తున్నాయి కదా, అవి కింద పడేయవద్దండి. ఎందుకనంటే దాంట్లో మంచిగా ఇంకా నూనె ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పిండిన తర్వాత లాస్ట్లో ఉన్న ఆ డస్ట్ని మనము తలలోకి ఒకరోజు అప్లై చేసేసుకొని మంచిగా మనము తలస్నానం చేసేసుకోవచ్చు. సో మీరు అవి వేస్ట్ చేయకుండా తలస్నానం చేసేసుకోండి, ఓకేనా. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంట్లో హైబిస్కస్ లీఫ్ యాడ్ చేసాం కదా, అంటే పూలు యాడ్ చేసాం కదా, మన హెయిర్కి మంచిగా పోషాక్ ఇస్తుంది అనమాట. అంటే మన హెయిర్ని మంచిగా షైనింగ్గా ఉంచుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మనము ఫెన్యుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు యాడ్ చేసాము, అది మైక్రోబియల్ బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. డాండ్రఫ్ రాకుండా మంచిగా మన హెడ్ని కాపాడుతుంది అనమాట. అలాగే మనం యాడ్ చేసిన ఈ ఒక హెన్నా సీడ్స్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ప్రతి మన ఇంట్లో కోరియంటాకు చెట్టు ఉంటుంది. సో కంపల్సరీ మనము ఇది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్గా మనము ఈ దీంట్లో యాడ్ చేసుకున్న ఆమ్లా పొడి కదా, అది ఎప్పటికీ మంచిదే అండి. మన హెయిర్ గ్రోత్కి అయినా మనకు తెల్ల జుట్టు నల్లగా మారిపోవాలన్నా ఈ ఆమ్లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అండి. సో మనం వాడిన అన్ని హెర్బల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. 100% సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది. ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ మనము ఇంట్లోనే తయారు చేసేసుకొని వాడుకోవాలండి. మన కోసం, మన హెల్త్ కోసం కొద్దిగా మనము టైం కూడా స్పెండ్ చేసుకోవాలి కదా. సో అప్పుడే మనకు హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మన హెయిర్ డై ఆయిల్ చాలా మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ని మనం ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మనము ఎక్కువగా అంటే బల్క్గా కూడా చేసి పెట్టుకోవచ్చు అండి. మీరు రెగ్యులర్గా వాడాలండి. అంటే వారానికి 2 సార్లు కంపల్సరీ వాడాలి. ఇది వాడేటప్పుడు అయితే బాగా తలలోకి చేతి నిండగా తీసేసుకొని అప్లై చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అట్లా అప్లై చేసేసుకోండి. స్కాల్ప్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలండి. అప్పుడు బాగా మసాజ్ ఇవ్వండి, బాగా స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోండి. అలా మీరు మంచిగా రుద్ది అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లాగే వదిలేయండి. అప్పుడు చాలా మంచిగా మన హెయిర్లోకి పట్టేసుకుంటుంది ఈ ఒక హెయిర్ డై ఆయిల్. అలా మంచిగా పట్టేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయిన తర్వాత మీరు మామూలుగా ఏం షాంపూ వాడుతుంటారో ఆ షాంపూని పెట్టి మీరు తలస్నానం చేసేసుకోవాలండి. మైల్డ్ షాంపూగా ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర కెమికల్ షాంపూ ఉన్నాయంటే దాంట్లో కొద్దిగా మీరు హెర్బల్ పౌడర్స్ అట్లా ఏమైనా యాడ్ చేసేసుకొని మీరు వాడుతూ వస్తుంటే జుట్టు రాలడ ప్రాబ్లం అస్సలు తగ్గిపోతాయి. ఇచ్చింగ్ ప్రాబ్లం కంపల్సరీ ఆగిపోతుందండి. సో హెయిర్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్గా ఈ ఒక హెయిర్ డై ఆయిల్ ఉంటుందండి. సో ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మనము రెగ్యులర్గా వాడుతుంటే జుట్టు మంచిగా లాంగ్గా పొడుగ్గా పెరుగుతుంటుంది. మీ తెల్ల జుట్టు మంచిగా నల్లగా మారిపోతుంది, మంచి పోషాక్ కూడా ఇస్తుంది. హెన్నా సీడ్స్ యూస్ చేసి తయారు చేసిన ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ మీరు తెచ్చుకుంటారు. మీరు మీ ఫీడ్బ్యాక్స్ని మన కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అండ్ దిస్ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.